share and subscribe to vishwasam.in. రైతు వ్యతిరేక విధానాలు ఏవైతే మనం చూస్తున్నామో వాటన్నిటి గురించి కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాడు పదే పదే వారు చెప్పినటువంటి మాట ఏంటంటే విత్తనం నాటిన దగ్గర నుండి ఉత్పత్తిని మార్కెట్లో అమ్ముకునే వరకు రైతుని చెయ్యి పట్టి మేము నడిపిస్తాము అని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి చూసినట్లయితే ఇందాక సోదరులు చెప్పారు, రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే 3వ స్థానంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉన్నది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కుటుంబాలు 98.3% రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారని చెప్పి అనేక సర్వేలు చెప్పినటువంటి సత్యం. కౌలు రైతుల ఆత్మహత్యలో దేశంలో 2వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉన్నదని చెప్పి సర్వేలు నివేదిస్తున్నటువంటి విషయం. ఇవాళ సగటున ప్రతి రైతు కుటుంబం మీద కూడా 2.5 లక్షల అప్పు భారం ఉన్నది అని చెప్పి సర్వేలు వెల్లడిస్తున్నటువంటి విషయం. మరి రైతుల్ని ఆదుకోవడానికి పదే పదే మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతులకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి సంవత్సరం కూడా మీరు 1,70,000 కోట్లు వ్యవసాయ రంగం మీద మేము వెచ్చిస్తున్నామని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు రైతుల పట్ల అంతటి అంకిత భావం ఉన్నట్లయితే, రైతుల పట్ల వ్యవసాయ క్షేత్రంపై మీకు ఆ రకమైనటువంటి గౌరవం ఉన్నట్లయితే ఇవాళ ఇంతటి నైరాశ్యంలో రైతులందరూ కూడా ఎందుకు కూరుకుపోయారు అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. ఇవాళ ఉత్పత్తి ఎందుకు పతనం అవుతుంది అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. Like, share and subscribe to vishwasam.in.